నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహిబుజ్జీ లైఫ్ స్టైల్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి వీడియో మీకు ఎలా అనిపించిందో నా వరకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోలో వచ్చేసి హౌస్ వైఫ్కి రిలేటెడ్గా కొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకుంటాను. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హౌస్ వైఫ్ ఎలాంటి పనులు చేస్తే పని ఈజీగా ఉంటుంది, మన ఇల్లు ఎప్పుడు నీట్గా ఉండాలంటే ఏం చేయాలి, ఏ విధంగా పనులు చేస్తే బాగుంటుంది, కొన్ని టిప్స్తో పాటు నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలా పని చేసుకుంటాను పిల్లలతో ఇంకా అనేసి మీతో షేర్ చేసుకుంటాను. లాస్ట్ వరకు చూడండి, వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లైక్ చేయడం మాత్రం తప్పకుండా మర్చిపోకండి. నేను మార్నింగ్ అయితే చాలా ఎర్లీగా లేస్తాను అండ్ పీస్ఫుల్గా ఉంటుంది నాకు. ఎందుకంటే నేను నైటే అన్ని పనులు చేసి పెట్టుకుంటాను. కిచెన్ క్లీనింగ్ కానీ ఇంకా గిన్నెలు అవన్నీ కడిగేసుకోవడం కానీ నైటే చేసి పెట్టుకుంటాను. అందుకనే జస్ట్ నేను పైన క్లీన్ చేసుకొని వంట చేసుకోవడమే ఉంటుంది. ఇక్కడైతే నేను ఒక 5:30కి అలా లేసాను. ఇంకా మాఫింగ్ కానీ బయట కానీ ఊడ్చడాలన్నీ చేసేసి బాల్కనీలో ఈ కవర్ ఎందుకు వేసానంటే వాటర్ వచ్చేస్తాయి అన్నమాట. వర్షం నీళ్ళు మొత్తం ఇంట్లోకి వచ్చేస్తున్నాయి, అందుకోసం అయితే వేసాను. కొద్దిగా కర్టన్ లాగా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంకా చల్లగాలి వస్తుంది అనమాట. సెకండ్ ఫ్లోర్లో ఉంటాం కాబట్టి పిల్లలకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, బెడ్రూమ్ పక్కనే కదా, అందుకోసమనే చల్లగాలి వస్తుందని వేసాను. ఇక వర్షం లేనప్పుడు, వాతావరణం కూల్గా లేనప్పుడు పైనకైతే ఇట్లా చిన్న దారాలతోనైతే కట్టేస్తాను. మా ఇంట్లో నాకు ఎక్కువ నచ్చిన ప్లేస్ ఈ బాల్కనీ. మీకు చాలాసార్లు చెప్పే ఉంటాను. ఎందుకంటే మనకు పనులతో పాటు మన హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను కాస్త పీస్ఫుల్గా ఉండేది ఈ ప్లేస్లోనే. పిల్లలకు స్నాక్స్ తినిపించడం, ఇంకా ఫుడ్ తినిపించడం ఇక్కడ కూర్చొనే చేస్తూ ఉంటాను. ఇంకా ఈరోజు బాబుని స్కూల్కి పంపించాలి. వాడు లేవక ముందే నేను పనులు అయితే అన్నీ ఫినిష్ చేసుకుంటాను. ఇంకా వంట కానీ ఇంకా ఇంటి పనులు కానీ ఏవి ఉన్నా చేసేసుకుంటాను. ఒక 1-2 అవర్స్లో నా పని అంతా అయిపోతుంది. ఇంకా స్కూల్ టైం వచ్చేసి 9:30 అలా ఉంటుంది. వ్యాన్ వచ్చేసి 8:40 అలా వస్తుంది. ఇంకా ఒక 30 మినిట్స్ ముందు వాడిని లేపితే చాలు. ఎందుకంటే వాడిని జస్ట్ స్నానం చేయించి టిఫిన్ చేయించి పంపించడమే నాకు 1/2 అవర్ చాలుతుంది. ఆ లోపల అయితే పనులన్నీ ఫినిష్ చేసుకుంటాను. నైటే అన్ని పనులు చేసి పెట్టుకున్నా కాబట్టి మార్నింగ్ హడావిడి లేకుండా ఉంటుంది. దట్టు ఈ పిల్లల్ని స్కూల్కి పంపించే ఆడవాళ్ళకి మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట నైటే వర్క్ చేసి పెట్టుకోవడం. ఎందుకంటే ప్రిపరేషన్ ఉండాలన్నమాట. రేపు ఏం వంట చేయాలి, ఏ ఫుడ్ పెట్టాలి వాడికి అనేసి నైట్ ఒక ప్లానింగ్ అయితే చేసి పెట్టుకుంటాను. ఇంకా అందుకోసమే జస్ట్ కిచెన్లోకి వెళ్ళి వంట చేసుకోవడమే ఉంటుంది నాకైతే. ఇంకా మార్నింగే కొద్దిగా తొందరగా లేవడం వల్ల ఇంకా కొద్దిగా ఈజీగా ఉంటుంది. ఇంకా నైటే అనుకున్నాను వాడికి ఏదైనా హెల్దీ బ్రేక్ఫాస్ట్ పెట్టాలని. ఇంకా వాడైతే టిఫిన్స్ ఎక్కువ తినట్లేదు లంచ్ బాక్స్కి. అందుకని కొద్దిగా క్యారెట్ అలా వేసి కొద్దిగా జీరా రైస్ టైప్లో అయితే చేశాను ఈరోజు. వాడికైతే చాలా ఇష్టం అది. ఇంకా ఆయిల్ వాడకుండా నెయ్యి అయితే వేసాను ఈరోజు. ఇంకా వాడైతే చాలా ఇంట్రెస్టింగ్గా తింటాడు అనేసి వేసాను. వాతావరణం కొద్దిగా కూల్గా ఉంది కదా, అందుకోసమే పిల్లలు నేను కాస్త గోరువెచ్చని నీళ్ళే తాగుతున్నాము. అందుకే కెటిల్లో వేడి నీళ్ళు అయితే చేశాను. పిల్లలైతే ఇంకా లేవలేదబ్బా. ఈరోజు అయితే కొద్దిగా ఫాస్ట్గా లేసాను కాబట్టి కొద్దిగా పనులు తొందరగా అయిపోయాయి. చిన్నోడు రోజు నా వెంబడే లేస్తుండే కానీ ఈరోజు లేవలేదో ఏంటో మరి. వాడు లేచినా కూడా ఏదైనా టాయ్స్ ఇస్తే ఆడుకుంటాడు. ఇక నేను ఇలా పీస్ఫుల్గా పనులు అయితే చేసేసుకుంటాను. ఇంక ఎప్పుడన్నా ఒకసారి ఏడుస్తాడు, ఇక వాడిని చూసుకుంటూ పనులు అయితే చేసేసుకుంటాను. పిల్లలతో వంట చేయడం అంటే మామూలు విషయం కాదు. అందుట్లోనూ నేను వీడియోస్ తీసుకోవాలి. అసలు మామూలుగా ఉండదు అసలు వాళ్ళతోని. ఒకసారి బాగుంటారు, ఒకసారి ఏడుస్తారు. ఏంటో మరి అస్సలు అర్థం కాదు. ఇంకా చిన్నోనైతే లేపి వాడిని రెడీ చేసి స్కూల్కి అయితే పంపించాలి. ఈ లోపల కొద్దిగా హాల్ కూడా సెట్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ అంతా నీట్గానే ఉంటుంది ఎప్పటికీ. కాకపోతే పిల్లోస్ అటు ఇటు పడుతూ ఉంటాయి. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. జస్ట్ అదే సెట్ చేస్తాను. వీక్లీ వన్స్ అలా అవి చేంజ్ చేస్తూ ఉంటాను అంతే. మోస్ట్లీ మా ఇల్లు అయితే చాలా నీట్గా ఉంటుంది ఎప్పటికీ. 5:30కి అయితే నేను లేస్తాను. ఇంకా 8 వరకు నా పనులన్నీ కంప్లీట్ అవుతాయి. 8 o'clock బాబుని లేపి వాడికైతే స్నానం చేయించి టిఫిన్ చేయించడాలు ఉంటుంది. ఇంకా 8 నుంచి 8:40 మధ్యలో పిల్లోనికి ఇంకా పాలు తాపించడం, ఇంకా టిఫిన్ తినిపించడం, వాడి టిఫిన్ ప్యాకింగ్, వాడిని రెడీ చేయడం ఇదే ఉంటుంది. 1/2 అవర్లో అయితే నాకు సరిపోతుంది. 1/2 అవర్లో అన్నీ సిద్ధం చేసుకుంటాను. మా చిన్నోడైతే హ్యాపీ హాల్లో వెళ్ళి కూర్చున్నాడు టాయ్స్తో ఆడుకుంటూ. ఇక పెద్దోడిని అయితే ఇంతలో రెడీ చేశాను. కాస్త ఏడుస్తున్నాడు అబ్బా స్కూల్కి వెళ్ళమంటే ఈ మధ్య ఏంటో. ఫస్ట్లో అయితే హ్యాపీగా వెళ్ళాడు కానీ ఈసారి ఎందుకో ఏడుస్తున్నాడు మరి.
కొద్ది రోజులేమో హ్యాపీగా వెళ్తాడు, మళ్ళీ ఇంకో కొద్ది రోజులేమో ఏడుస్తాడు. అందరు పిల్లలు మోస్ట్లీ ఇట్లనే కదా, ఒక్కరోజు సండే వచ్చిందంటే చాలు నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళడానికి చాలా ఏడుస్తాడు. నేను కూడా అంతే, సండే రోజు ఒకరోజు గ్యాప్ వస్తే నెక్స్ట్ డే కాలేజ్కి వెళ్ళబుద్ధి కాకుండే. ఇంకా నా పోలికలే వచ్చాయో ఏమో వీడికి. వీడిని ఒకవైపు స్కూల్కి పంపిస్తున్నా అనేసి హ్యాపీగా ఉన్నా, అరే నాకు కొద్దిగా మిస్ అవుతున్నాడు వీడు అనేసి బాధ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మోస్ట్లీ మన దగ్గరనే పిల్లలు ఎక్కువ ఉంటారు కదా, సడన్గా స్కూలింగ్ అనేసరికి కొద్దిగా ఇంకా డైజెషన్ అవ్వట్లేదు నాకు. కానీ ఏం చేస్తాం, ఇక వాళ్ళ లైఫ్ స్టార్ట్ అయిపోయింది, ఇక వాళ్ళ స్కూల్కి వెళ్ళాలి, ఇంకా మనం పరుగులు తీస్తూనే ఉండాలి వాళ్ళ వెంబడి. ఇంకా బాబు అయితే హ్యాపీగా స్కూల్కి వెళ్ళాడు. ఇక తర్వాత ఇక నేను కొద్దిగా పీస్ఫుల్గా ఒక 5 మినిట్స్ అలా రెస్ట్ తీసుకుంటాను, ఎందుకంటే మార్నింగే లేసాను కదా. సో నాన్ స్టాప్గా పనులు చేయకుండా జస్ట్ ఒక 5 మినిట్స్ ఇలా కూర్చున్నాను అంతే. ఒకవేళ కిచెన్ మెస్సీగా ఉండి పనులు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేసి అంటే ఖచ్చితంగా ఆ పనులు చేసిన తర్వాతనే కూర్చుంటా. ఎందుకంటే మనం ఒక్కసారి కూర్చున్నామంటే ఇంకా అంతే, ఇక కూర్చొనే ఉండిపోతాం, లేజినెస్ వస్తుంది. సో మనం ఏదైనా పని ఉంటే ఖచ్చితంగా పని చేసిన తర్వాత రెస్ట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన మైండ్ కూడా ఒప్పుకోదు ఆ టైంలో, ఎందుకంటే పని ఉంది చెయ్యి అనేసి చెప్తూనే ఉంటుంది. ఇంకా ఇక్కడైతే కింద మనీ ప్లాంట్ ఉంటాయి అనమాట, ఓనర్ వాళ్ళు లేరు, అది ఎండిపోతూ ఉంటుంది. అందుకని కొద్దిగా కట్ చేసి నేను ఇంట్లోకి తీసుకొచ్చాను. సో ఇక్కడనైనా కొద్దిగా మంచిగా ఉంటుందేమో అని పెట్టడానికి. ఇంకా అక్కడ వేస్ట్గా ఎండిపోవడం కన్నా ఇక్కడ నాకు కూడా కొద్దిగా బాగుంటుంది, ప్లస్ అది బతికి ఉంటుంది అనేసి తీసుకొచ్చాను. ఇంకా ఇంట్లో కాస్త ధూపం వేసి వంట అయితే స్టార్ట్ చేశాను. కొద్దిగా పాజిటివ్గా ఉంటుంది. వంట చేయడం అంటే నాకు కొద్దిగా బద్ధకం లేండి. పొద్దున్నాక ఇంట్లో ఏమైనా సర్దామన్నా, ఇంకా ఎన్ని క్లీనింగ్ కానీ ఇంకా ఇలాంటివి పెట్టుకోవాలంటే పెట్టుకుంటాను, కానీ ఎందుకు మరి వంట చేయడం అంటే చాలా చిరాకు అబ్బా. చాలామందికి ఇష్టం ఉంటుంది, నేను రివర్స్ అనమాట. హోమ్ క్లీనింగ్ కానీ హోమ్ డెకోర్ కానీ అలాంటివి చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తాను, కానీ ఈ వంట చేయడం అయితే నా వల్ల అస్సలు కాదు. కానీ నేను చేయాలి, తప్పదు. ఇక అందుకోసం అనేసి టీవీలో ఒక మంచి మ్యూజిక్ అయితే పెట్టి వంట అయితే స్టార్ట్ చేశాను. వంట చేయడం ఇష్టం ఉండదు, కానీ వంట చాలా బాగుంటుంది అనేసి అంటారు మా వారైతే. ఇంకా ఈరోజు అయితే పన్నీర్ బిర్యానీ చేస్తున్నాను. ప్రాసెస్ మీరు కూడా చూడండి. నాకైతే ఎంత బాగా నచ్చిందంటే చికెన్ బిర్యానీ కన్నా పన్నీర్ బిర్యానీ అయితే చాలా ఇష్టంగా తిన్నారు మా ఇంట్లో, చిన్నోడు కూడా. ఇంకా చిన్నబాబు మా లక్కీ కూడా ఇష్టంగా తిన్నాడు. చిన్న చిన్న పన్నీర్ ముక్కలు ఉంటాయి కదా, అవి చాలా ఇష్టంగా తిన్నాడు. పిల్లలకి హెల్త్కి కూడా చాలా మంచిది కదా పన్నీర్. ఇంకా వీటిని అయితే మంచిగా రోస్ట్ చేసుకున్నాను. ఫస్ట్ ఆయిల్ వేసి ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా, అవి పక్కకు తీసి పెట్టుకున్నాను ఫ్రై చేసి. తర్వాత పన్నీర్ కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాను. అదే ఆయిల్లో కొద్దిగా పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు కట్ చేసుకొని అందులో తాలింపులాగా పెట్టేసి కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. అసలు ఎంత బాగుంది తెలుసా వంట చేస్తుంటే, అరోమా అయితే చాలా బాగా అనిపించింది. వాటర్లో కొన్ని మసాలా అయితే వేసి అందులో పచ్చిమిర్చి అయితే వేసి కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా నిమ్మకాయ అలాంటిది ఒక హాఫ్ అయితే వేసి మంచిగా మరిగించాను. బాస్మతి రైస్ వేస్తున్నాను కాబట్టి ఇందులో కొద్దిగా ఉడకబెట్టిన తర్వాత దమ్ వేయాలి కదా, ఒక 80% అలా ఉడికిన తర్వాత తీయాలి కదా, అందుకోసమైతే అవి మరగబెట్టాను. ఇక్కడ పక్కకు వచ్చేసి బాస్మతి రైస్ అయితే కడిగి నీట్గా ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టాను. టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి కొద్దిగా గరం మసాలా ఇంకా ధనియాల పౌడర్ అలాంటివి ఉంటే వేయాలి. కొన్ని తక్కువనే వేసాను నేను, పిల్లలు తింటారని. ఇంక అందులో కొద్దిగా పెరుగు యాడ్ చేస్తున్నాను. కొద్దిగా ఉడికిన తర్వాత కొద్దిగా చిన్న మంట పైన పెట్టుకొని ఇలా మెల్లగా కలుపుతూ ఉండాలి. తర్వాత ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అలాగే కొత్తిమీర వేసి కొద్దిగా ఉడకనివ్వాలి. కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులో పన్నీర్ వేయడమే. ఇక కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా అనిపించింది. కర్రీయే తినాలనిపించింది, కానీ ఇక బిర్యానీ చేయాలి కదా, అందుకోసం అయితే ఇంకా ఇక్కడ వచ్చేసి అన్నం కూడా ఉడికిపోయింది. కర్రీ అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ వచ్చేసి రైస్ కూడా ఉడికిపోయింది, మంచి 80% ఉడికింది. ఇంకో కొద్దిగా పలుకు ఉంది. ఇక దమ్ వేస్తే అది కూడా మంచిగా మెత్తగా ఉడికిపోతుంది. పిల్లలు తింటారు కాబట్టి కొద్దిగా నేను ఎక్కువనే ఉడకబెట్టాను, ఎందుకంటే అది పొడి పొడిగా ఉంటే వాళ్ళకు, అంటే బాస్మతి రైస్ అంటే కొద్దిగా పెద్దగా ఉంటుంది కదా, సో పిల్లలకు గొంతుకు అడ్డం పడుతుంది అనేసి కొద్దిగా మెత్తగానే చేశాను. ఇంకా నేను లేయర్ టైప్ వేసాను కర్రీ, ఇంకా రైస్ అలా మధ్యలో ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా కొత్తిమీర లాంటివి మధ్యలో వేస్తూ దమ్ పెట్టేశాను. బిర్యానీ అయితే చాలా అంటే చాలా బాగైంది.
టోటల్గా కర్రీ వేద్దాం అనుకున్నాను కానీ మొత్తం స్పైసీ అవుతుంది. మనం తినడానికి చాలా బాగుంటుంది కానీ పిల్లలు తినలేరు కదా. సో మా పెద్ద బాబు ఒక్కడే తినేది, చిన్న బాబుకి సపరేట్గా ఉంటుంది. ఇక కొద్దిగా అయితే కర్రీ తీసి పెట్టాను. కొద్దిగా వైట్ రైస్ ఎక్కువ ఉంది దాంట్లో, చిన్నోడు తినడానికి. ఇక అందుకోసం అయితే ఎక్కువ కర్రీ వేయలేదు మొత్తం. ఇక బిర్యానీ అయితే ఇలా వచ్చింది, ఎంత బాగుంది కదా, అసలు టేస్ట్ అయితే అదిరిపోయింది ఆ రోజైతే. ఇంకా లంచ్ అయితే కంప్లీట్ చేశాను. ఇంకా బిర్యానీ చేయడం అంటే మామూలు విషయం కదా, చాలా గిన్నెలు పడుతూ ఉంటాయి. ఇంకా నేను తినగానే ఒక 5 minutes అలా రెస్ట్ తీసుకొని కూర్చొని టీవీ చూడడం అలా చేసిన తర్వాత మళ్ళీ కిచెన్లోకి వచ్చి, ఎందుకంటే ఈ లోపల స్టవ్ అలాంటిది అంతా చల్లగా అయిపోతుంది. ఇక తర్వాత నేను కొద్దిగా స్ప్రే చేస్తాను. అంటే ఈ స్ప్రే బాటిల్ వచ్చేసి శానిటైజర్ బాటిల్ అనమాట. దాంట్లో కొద్దిగా డెటాల్, అలాగే కొద్దిగా షాంపూ వాటర్, ఇంకా హ్యాండ్ వాష్ లిక్విడ్స్ ఏమన్నా ఉంటే వేసి క్లీన్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే నాకు ఎప్పుడైనా సరే వంట చేసిన తర్వాత క్లీన్ చేయడం అయితే అలవాటు. ఎందుకంటే చీమలు వస్తున్నాయి అబ్బా, అందుకోసమనే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉన్నాను. ఈ వాల్ స్టిక్కర్ వేసిన నుంచి అయితే నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే జస్ట్ స్ప్రే చేసి ఆ క్లాత్తో తుడిస్తే చాలా నీట్గా అవుతుంది. ఇప్పుడే అసలు వాల్ స్టిక్కర్ వేసినట్టు. ఇంకా కిచెన్ వంట చేసిన తర్వాత ఇంత నీట్గా ఉంచుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే వంట చేసిందా లేదా అనేటట్టు ఉంటుంది నా కిచెన్ అయితే. వంట చేసుకున్న తర్వాత ఆ గిన్నెలు నాకు స్టవ్ మీద పెట్టుకోవడం ఇష్టం ఉండదు. చాలామంది అక్కడే పెట్టుకుంటారు కానీ నాకు ఎందుకో స్టవ్ అలా ఎంటీగా ఉండాలి, క్లీన్గా కనిపించాలనేసి అనిపిస్తుంది. అందుకే అక్కడ పెట్టుకోను. మళ్ళీ సపరేట్గా సెల్ఫ్ ఉంటుంది దానికి, అక్కడైతే పెట్టుకుంటాను. జస్ట్ కర్రీ ఇంకా రైసే కదా, ఎప్పటికప్పుడు వంట చేసుకుంటూ ఉంటాం కాబట్టి రెండే ఉంటాయి. ఇక చిన్న బాబు అయితే పడుకున్నాడు. ఇక నాకు టైం దొరికింది, ఖాళీగా ఉండే ఏం చేయాలి, స్కూల్ నుంచి బాబు వచ్చేంత వరకు ఈ పని చేసుకుందాం అనేసి శారీ ఫోల్డింగ్ చేసుకుందాం అనేసి బెడ్రూమ్లోకి అయితే వచ్చాను. బీరువా మొత్తం తీసి శారీస్ అయితే బయటకు తీసాను. ఎందుకంటే చాలా రోజులైనాయి ఈ శారీస్ తీసి మడకబెట్టి. ఎందుకంటే అలాగే ఉంచితే మడత పెట్టిన లైన్స్ ఉంటాయి కదా, అక్కడ కొద్దిగా చినుగులాగా వస్తుందంట, అంటే చినిగిపోతుందంట ఎక్కువ రోజులు అలాగే ఉంచితే. మా ఫ్రెండ్ చెప్పింది, అందుకోసమని అరే పట్టు శారీస్ కదా, వేలు పెట్టి కొన్నారు కదా, మళ్ళీ ఖరాబ్ అవుతాయేమో అనేసి తీసుకున్నాను. అసలు తీసిన తర్వాతనే అర్థమైంది, అయ్యో బాబోయ్ నా దగ్గర ఇన్ని చీరలు ఉన్నాయా అని. నిజంగా సందర్భానికి ఒకటి మా అమ్మ తీసుకుంటూనే ఉంటుంది, కానీ నేను కట్టిందే లేదు అసలు. ఎందుకంటే పిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళను చూసుకోవడం సరిగ్గా రాదు నాకు చీర కట్టుకుంటే. ఎందుకంటే వాళ్ళు పరిగెడుతూ ఉంటారు, ఇంకా మనల్ని ఆట ఆడిపిస్తారు కాబట్టి వాళ్ళకి తగ్గట్టు మన డ్రెస్సింగ్ ఉంటే చాలా సేఫ్టీగా ఉంటుంది నాకు. అందుకోసమే మోస్ట్లీ డ్రెస్లో వేసుకుంటాను. నిజానికి చెప్పాలంటే నాకు చీరలు అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు మా అమ్మ అంటే పొలం పనులకు వెళ్తారు కదా ఊర్లో, అమ్మ వెళ్ళంగానే ఇక చీరలు తీసుకొని కట్టుకోవడము అలా చేస్తుండే. అప్పట్లో టీవీ ఉండకుండా అనమాట, ఇంకా స్కూల్ అయినప్పుడు ఇంకా చీర కట్టుకొని రెడీ అవ్వడం అలా చేస్తుంటే. ఇప్పుడు ఎన్ని కాలం నా దగ్గర చీరలు ఉన్నా, నేను చీర కట్టే స్టేజ్లో ఉన్నా కూడా కట్టలేకపోతున్నాను. మీరు కూడా అంతేనా? నిజంగా చిన్నగా ఉన్నప్పుడు భలే చున్నీతో కానీ ఇంకా వేరేగా ట్రై చేస్తుంటే అసలు అంత ఇష్టం చీరలంటే. కానీ ఏం చేద్దాం, పిల్లల వల్ల ఇప్పుడు సరిగ్గా కట్టలేకపోతున్నాను. ఇంకా ఎప్పుడన్నా పార్టీకి అక్కడ బయటికి వెళ్ళినా, ఫంక్షన్స్కి వెళ్ళినా మాత్రం చీరలు అయితే ప్రిఫర్ చేస్తాను. ఇవైతే నాకు ఒక్కొక్క శారీకి ఒక్కొక్క ఎమోషనల్ స్టోరీ ఉందన్నమాట. ఈ శారీ అయితే మా అమ్మమ్మ తీసుకొచ్చింది, నా పెళ్ళి కూతుర్ని చేసింది. ఇవన్నీ మోస్ట్లీ నా పెళ్లి చీరలే ఉన్నాయన్నమాట. ఇది కూడా పెళ్లి చీర అంటే రిసెప్షన్ శారీ, మా వారు సెలెక్ట్ చేశారు. ఈ శారీ అయితే నాకు చాలా గుర్తుంది. షాపింగ్ మాల్కి వెళ్ళిన తర్వాత అక్కడ పెళ్లి కూతురికి శారీస్ కట్టిస్తారు కదా, సో ఏవి కట్టినా మా వారు ఒప్పుకోలేదు, కానీ ఈ శారీ కట్టంగానే చాలా బాగుంది అనేసి ఒక సైగ చేశారు. మా ఫ్యామిలీ అందరూ అసలు భలే నవ్వుకున్నారు, అసలు వీళ్ళ కెమిస్ట్రీ ఇంత బాగుందా అనేసి. నిజంగా అసలు అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు మా లోపల అసలు ఏది మారలేదు, అలాగే నిత్య పెళ్లి కూతురులాగా ఉంటాం మేమిద్దరం అయితే ఇప్పటికీ కూడా. ఇంకా ఆ శారీ చూసినప్పుడల్లా ఆ సీన్ గుర్తొస్తుంది. మా వారు ఒక సైగ చేశారు నాకు బాగుంది అని. ఇంకా ఇది వచ్చేసి నా దగ్గర ఉన్న చీరలలో ఇది కాస్త హైయెస్ట్ బడ్జెట్ అనమాట. దీనివల్ల మా అత్తయ్యకి మా అమ్మకి గొడవ కూడా అయింది. అంటే మామూలుగా అయింది, అంటే అంత ఎక్కువ పెట్టి కొంటావా, నా స్టేజ్ ఏంది, నువ్వు అడిగేది ఏంది అనేసి మా అత్తయ్య అనమాట అప్పట్లో. ఎందుకంటే వాళ్ళు తీసుకోవడం అంటే చాలా అసలు బడ్జెట్ దాటిపోయిందనమాట వాళ్ళకి, పాపం పెళ్లి చీరలు కొనేటప్పుడు. నాకే దగ్గర 60-70 లక్ష వరకు అయిపోయినాయి అసలు పెళ్లి కూతురు శారీస్కే. ఆ చీర వచ్చేసి 45,000 అనమాట.
నా చీరలలో అదే హైయెస్ట్ బడ్జెట్, అందుకని దాన్ని ఒక బంగారం లెక్క చూసుకుని అలాగే దాపెట్టుకుంటా ఉంటాను. నాకైతే పెళ్ళి తర్వాత ఇప్పుడు అనిపిస్తుంది అసలు అంతంత రేటు పెట్టి అసలు ఎందుకు తీసుకున్నారా అని. ఎందుకంటే అప్పుడు గోల్డ్ రేటు కూడా చాలా తక్కువ ఉండే. అప్పట్లో ఈ చీరలకు పెట్టే పైసలు గోల్డ్ తీసుకుంటే ఇప్పటికీ నాకైతే ఒక 2-3 తులాల బంగారం ఉంటుండే అనేసి అనిపించింది. ఎందుకంటే నా పెళ్ళప్పుడు గోల్డ్ రేట్ అంటే 50,000 60,000 అట్లనే ఉండే. ఈ చీరలకు పెట్టిన దాంట్లో దానికి పెడితే అసలు గోల్డ్ ఉంటుండే అనేసి అనిపించింది. అసలు ఏందో అసలు అప్పట్లో అయితే అంటే ఒకే కూతురు కదా, సో గ్రాండ్గా ఉండాలి, ఎవరు తీసుకోవాలని అంత రేట్లో తీసుకోవాలి అనేసి మా అమ్మ పిచ్చి అనమాట. అందుకోసమే అంతంత రేటు పెట్టి తీసుకుంది. ఇక ఇక్కడైతే ఏ చీరకు ఆ చీర సపరేట్ చేశాను అనమాట. పట్టు చీరలకి పట్టు చీరలు, ఇంకా డైలీ వేర్వి, ఇంకా మగ్గం వర్క్ బ్లౌజెస్ అన్నీ సపరేట్గా పెట్టుకోవాలి. సడన్గా ఏదన్నా ఫంక్షన్స్ ఎలా వచ్చినా ఈజీగా తీసుకొని కట్టే విధంగా ఉండాలనేసి లోపల లాకర్లో అయితే పట్టు చీరలు, పైన కొద్దిగా గ్రాండ్ చీరలు, ఇంకా కింద డైలీ వేర్ శారీస్ అలా. ఇక్కడ వచ్చేసి రెగ్యులర్గా మీరు వీడియోస్లో చూస్తూ ఉంటారు కదా ఫ్రాక్స్ అలా, అవైతే నీట్గానే ఉంటాయి. జస్ట్ మీకు చూపిస్తున్నా. అంటే చిన్నడు బట్టలు కూడా నేను కొన్నే తీసుకుంటాను, వాళ్ళకి రెగ్యులర్గా తీసుకోను. అవి వాళ్ళకి పట్టట్లేదా వేరే తీసుకుంటాను. అదే చీరలు అయితే మడత పెట్టిన తర్వాత బాబు స్కూల్ నుంచేసి వచ్చాడు. వాడు వచ్చి రాగానే నేను కాస్త రెస్ట్ తీసుకున్నాను. కొద్దిగా అలసటగా ఉండే నాకు, అందుకోసమని కాస్త పడుకున్నాము. ఇక ఈవినింగ్ టైం మా వారు బయటికి తీసుకెళ్తా అనేసి అన్నారు, అందుకోసం అయితే బయటికి ఇలా వచ్చాము. ఇంట్లోనే ఉండే హౌస్ వైఫ్కి ఇలా బయటకు తీసుకొస్తే భలే హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. నిజానికి నేను అడగలేదు, కానీ సడన్గా తీసుకొచ్చారు. నిన్న అడిగాను ఏంటంటే మొక్కలు కావాలి నాకు, బాల్కనీలో పెట్టుకుందాం బాగుంటుంది అనేసి అడిగాను. దానికోసం తీసుకెళ్ళు అనేసి నిన్న అడిగాను, కానీ ఈరోజు సడన్గా అయితే బయటకు తీసుకొని వచ్చారు. ఇంకా నైట్ అయితే ఒక చిన్న రైడ్ లాగా అయిపోయింది. కొద్దిగా హ్యాపీగా అంటే మెంటల్లీ కొద్దిగా హ్యాపీ అనిపించింది. ఇక ఇంటికి వచ్చేటప్పుడు పాలు అలాగే ఎగ్స్ అయితే తీసుకున్నాను, అయిపోయినుండే. సో మన వీడియో కూడా ఎండ్కి వచ్చేసిందండి. లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి, లైక్ చేసి వెళ్ళండి. మీకు వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా నా కామెంట్ రూపంలో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారనేసి అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఉంటానండి, బాయ్.